వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్కారం దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడుర్రి. ఇంకా మన ప్రతి వీడియోకు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు అలా చేస్తేనే మాకు కూడా వీడియో చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుద్ది. అవును దోస్తులు, మీరు మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లు లైకులు పెట్టిరనుకో మాకు ఇంకింత మంచి అనిపించి మీకోసం అయితే మంచి వీడియోలను అయితే తీసుకొస్తాం. ఫ్రెండ్స్, నాటు వీడియో అయితే చూసిరు కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో. మరి ఈ వీడియో ఎట్లుందో చూసి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అవును దోస్తులు, కామెంట్ అయితే పెట్టుర్రి. ఇంకెందుకు ఆలస్యం, ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 74 ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదామా? వెళ్దామత్తమ్మా, చలో వెళ్ళి వీడియోనైతే చూసేయండి. ఓ లింగక్క, ఏమో దాచుకొని తింటావు? ఏం కూర పట్టుకొచ్చినవే? ఎక్కడిదే రాజవ్వ, ఏం కూర అంటలేదు. పొద్దుగాల తింటా వెళ్ళిపోయా మీరు నూరి గదే పట్టుకొచ్చుకున్నా. ఇలా కూర అంటలేదే. అయ్యో, ఇలా కూర అంటలేదానే? ఎందుకు అంటలేదే? ఇంట్లో కూరగాయలు ఏం లేవే రాయవ్వ, అందుకే వెళ్ళిపోయా మీరు నూరు కచ్చుకున్నా. కూరగాయలు కొనుక్కొచ్చుకోవానే లింగి? ఎప్పటికి మీరు తింటే వేందే? కొనుక్కొచ్చుకుంటేనే ఇప్పుడు నాటేసుడు అంతా అయిపోయినాక అంగటికెళ్ళి పోయి కొనుక్కొచ్చుకుంటా. ఎందుకే లింగక్క, మా తోటలు వంకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. పోంగా తెంపుకొని పోమంట కాంతం. మరి ఎంత కిలిస్తావే? ఏగా పైసలు ఎందుకే లింగక్క, నువ్వైతే తెంపుకోపో. సరేనా కాంతం, పొంగింది తెంపుకొని పోతే పట్టు. అమ్మా, గా ఎల్లిపాయ కారం ఏం తెచ్చుకున్నవే? ఇగో నేను వంకాయ కూర అనుకుని వచ్చిన, ఇగో తీసుకో. అద్దే శాంత, ఏమద్దు, నేను మాదింటా. ఇది నాకిస్తే మళ్ళా నువ్వేం తింటావే? అద్దద్దు, నేను మాదింటా. లింగక్క, నాది బిర్యానీ ఉంది, మరి నీది తింటారా? లింగక్క, నాది బిర్యానీ ఉంది, మరి నీది తింటారా? అద్దే బేగం, ఇవాళ శనారం, నేను ఒక పొద్దు అది నీసు తినా. అయ్యో, నీది తినదా లింగక్క? ఒక పొద్దు ఉందా? ఒక పొద్దైనా బేగం, ఇవాళ నీసు ముట్ట. సరే లింగక్క. రాజవ్వ, నీది నీసు ముట్టుతుందా? ఏం ముట్టుడు చల్లగుండా? ఏం ముట్టుర్రో? ఏమైంది రాజవ్వ, నీది నీచు ముట్టదా? ఈ కథ కాలిపోను, ఇదెక్కడే పడండ్రో. మాముడుతుంది బేగం, నీచు మాముడుతుంది. ఒక సోమవారం నాడే రాయేసి ఇంకొక పొద్దు ఉంటా, ఇక మిగతా దినాలన్నీ మాముడుతాయి నీసు. అట్లానా రాజవ్వ? మరి నాది బిర్యానీ ఉంది, నీది తింటారా? నాది నీది అనదే బేగం, నాది చికెన్ బిర్యానీ ఉంది, నీది తింటారా అనాలనే. ఓ రాజవ్వ, నువ్వు కూడా బేగం తీరే మాట్లాడుతానవే. కథ కాలిపోను, మాట్లాడి దాని భాష నాకత్తాంది. ఇక చికెన్ బిర్యానీ ఉంది, నువ్వు తింటావా రాజవ్వ అనాలే, అంతే. అర్థమైందా? అయితంది రాజవ్వ, అర్థమైతుంది. అమ్మయ్య, అర్థమైందా? ఇక బిర్యానీ పట్టుకోండిరా, నేను తింటా. రాజవ్వ, బిర్యానీ లా రहा है. खाओ రాజవ్వ, బిర్యానీ తోడి మసాలా దార్ होती है. అంటే తిడతానా? తిట్టలే రాజవ్వ, బిర్యానీ తోడా ఘాటు ఉంటది అని చెబుతున్నా. తోడా మసాలా దార్ होती है అనన్నా. అర్థమైందా నీకు? మసాలా వేసినా అని చెప్తాన్నావు. ఏం కాదు, నేను దంచుతా. మసాలా లెక్కన నాకు. ఠీకే రాజవ్వ, కావ్. ఇటుయే బేగం, కావుతా. అరే నాకు ఇచ్చినావు, నీకు అద్దానే బేగం. మేరా పాస్ బిర్యానీ కా ఏక్ और डिब्बा है రాజవ్వ. నీ డిబ్బా చాలకుండా తెలుగులో మాట్లాడరా, అదే అర్థమై సత్తలేదు. అర్థమైతలేదా? నాకు బాక్స్ లో ఇంకో బిర్యానీ ఉంది చెప్తున్నా. ఇంకో డబ్బా పట్టుకొచ్చుకున్నావు. సరే తినిపో, నేను తిని పెడతా. కావు చాలకుండా. రాజవ్వ, నీకు కూడా కొంచెం హిందీ అత్తాను గానే. కొంచెం వచ్చా నాకు హిందీ, మా మాట్లాడతా గాని ఇప్పుడంత మర్చిపోయినట్టు అయిందే. ఇంకా తినుడు అయిపోయినాక ఆయనతో దొయ్య నాటేసి ఇంటికి పోయామే. నాటేసుడు అంత అయిపోతుంది అంటావా అని లింగక్క? మా అవుతుందే రాయవ్వ, నువ్వేం టెన్షన్ పడకు, మేమంతా నాటేసే పోతాం. గదేనా మరి లింగక్క. ఇక మా చేసినాక రేపటెల్లుండి గిట్ట కాంతం వల్ల చేశారు, సరేనా? రేపటి నుంచి స్టార్ట్ చేద్దామే కాంతం. ఇవాళ జంబ పెట్టి దున్నిచ్చినాక రేపటి నుంచి నాడేద్దాం. 2 రోజులల్లో మీది ఒడగొడదాం. చెప్ప నోడగొట్టిరే లింగక్క. ఇక మిగిలిన 5 ఎకరాలు ఎత్తే
అయిపోయినట్టే. నేను టెన్షన్ పడక కాంతం. నేను మాట ఇచ్చినానంటే అది నాటేసినట్టే. నాటేసినావని అనుకో ఇక. ఆ? నాటేసినావు ఇక అయిపోయిందని అనుకోవే. నువ్వు తడి పట్టేసుకొని మంచిగా వండుకో ఇంకా. ఎత్తదే కాంతం, నాటు మా ఎత్తది. అది కనుక మాట ఇచ్చిందంటే నాటేసినట్టే లెక్క. ఇప్పుడు చూసినావు కదా, ఓ గంటల 2 ఎకరాలు నాటు వేసే అటుగానే కూడా పడుతుంది. నేను మా చూసినే లింగక్క, నాకు కూడా ఉన్నది ఇక మీరు ఓడగొడతారని. నేను ప్రశాంతంగానే ఉంటా పట్టు. అట్లుండు. మరి పైసలు అయితే రేపు వేయాలనే. ఆగరు మా వాళ్ళు. రేపు నాటేయంగా ఇంటికాడ నుంచి రారాదే, వచ్చి పైసలు పట్టుకపో. అట్లయితే మా దగ్గరనే కాంతం. ఆ పైసలు ఎడిగిపోతానే గాని ఆ పైసలు నా దగ్గర ఉంటే మా వాళ్ళకు ఇక ఇస్తానని నమ్ముకుంటది. నేనేమంటానని, రేపు పొద్దున మా ఇంటికి వచ్చి పట్టుకొని పోరాదు. సరేనే, పట్టుకొని పోతా పట్టు. ఓ లింగక్క, నాది తినుడు అయిందే. ఇంకెంతసేపు తింటారు? తినురు దెబ్బ. తిన్నాక ఆయనతో నాటేసి ఇంటికి పోదాం. నాది కూడా అయిపోయినట్టేనా లచ్చక్క? ఇక నాటేద్దాం పాది. దేవా, నీది తినుడు అయిపోయిందారా? అయిపోయింది అత్తమ్మా. ఏదో నువ్వు తిన్నావానే? తిన్నా లచ్చక్క, ఇప్పుడే అయిపోయింది. తింటే ఇక పోయి నాటేద్దాం పాది. ఇక టీకే లచ్చక్క. అబ్బా రాయవా, ఈ అన్నం తిన్న తర్వాత ఈ అంగి నాటేసాడంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదనే. ఏమైనా లింగక్క, అన్నం తిన్నాక ఇక పని కొంచెం ఆలస్యమైనట్టు అనిపిస్తుంది. ఏమైనా గాని పొద్దుగాల చేసినంత పని పగటిల్లు కాదే. అవు నేమైనా కాంతం. ఈ బేగం ఏడున్నది? ఇది ఎత్తాండా నాటు ఎన్నడా కూర్చున్నదా? బేగం ఎక్కడున్నావే? క్యా లింగక్క, ఆపు ఐసి హే. ఓ నువ్వు ఇక్కడున్నావానే బేగం? నాటెత్తానవా? నాది నాటెత్తాంది లింగక్క. గదే ఎయ్యి. టీకే లింగక్క. పిల్లగా సీను, అంత మంచిదేనా? మంచిదే రాజవ్వా. మంచిగా రంగు కచ్చినావు పిల్లగా. యువత నన్ను ఉంచుకుంటానవా ఏంది? ఉంచుకుండా రాజీ, నా మనవన్నే అంటానవే, నీకాడ పని లేదా అని? అయ్యో నేనేమన్నానే? నువ్వేమనలేదే. అగో నా బిడ్డ వెనుకనే ఉన్నది, అది ఇంతే ఏమనుకుంటేదే అంటావనా? ఏమనుకోత్తి, ఏందో పెద్ద ఏదో అట్టి అడిగినందుకు ఇంతగానం చేస్తాను నువ్వు. పిల్లగా అచ్చేనా అన్న ఏమనుకోకు. నేనేమనుకోను రాజవ్వా. సరే బిడ్డ, ఏమనుకో కదా. అయితే ఎవరి నుంచుకుంటాను? ఏంది రాజవ్వా? ఏమనుకోకన్నావు కదా, అందుకే అంటాను రసీను. ఏమనుకోనంటే అంటావా రాజవ్వ నువ్వు? అనవసరంగా ఈ దారి పొంట వచ్చిన ఇక్కడి నుంచి నేను పోతాపో. అమ్మమ్మ, ప్రసాద్ అన్న రాదని నెరవేరే కనబడతలేరు. ఏమోరా, ఇవరి దాకా ఈడీడనే తిరిగిరు, మరి అట్టనాడ పెట్టిర్రు ఏటో వేర్రు. తెలియదానే? నేను వాళ్ళు తలలకు పోయినట్టున్నారు పిల్లగా. తాళ్ళలోకి వేర్రా. సరే. అరే సీను, ఏంది నువ్వు తాళాలు పోతావు ఇప్పుడు? అటే పోతాననే. ప్రసాద్ అన్న రాజన్న అటే ఉన్నారేమో, పోతా. ఏంది ఇప్పుడు నువ్వు కళ్ళు తాగుతావు? అటు పోయి తాగనే. గదే మరి, నువ్వు తాగినట్టు గెలవాలి, మీ అవ్వకు చెప్తాయేమనుకుంటానవో. నేను తాగనే. ఇక పిల్లగానే ఏమంటానవే, గా అట్టి తెల్లగాళ్ళు తాగితే ఏమవుతుంది? మంచిదేనా తెల్లగాళ్ళు? తాగని రాదు. నువ్వైతే ఇతోలుగా తాగుతావా? నేను లింగి నేను గింత తాగుతా. ఆడు చిన్న పిల్లగాడేనా, ఇప్పటికంటే తాగుతేనే. ఆడు చిన్న పిల్లగాడా అని లింగక్క? ఆడికి 20 21 ఉంటాయి. గనిగానే ఉంటే 15 మరి 16. ఏంది 15 16? ఆగు నీ బిడ్డను అడుగుతా. ఓ శాంత, నీ కొడుకు ఇప్పుడు ఎన్నేట్లే? ఎందుకు రాజావా? అట్టేనైనా పిల్ల, ఆయనకి పెళ్లి సంబంధం చూద్దామని అడుగుతాన్నా. పెళ్లి సంబంధాలు చూస్తావా రాజావా? ఆ పెళ్లి సంబంధం చూస్తా. ఎన్నేళ్ళు ఉన్నాయి ఆయనకి? 20 వెళ్ళి 21 పడ్డాయి కావచ్చు. 21 పడ్డాయానే? అదో ఏమైంది లింగి, ఆయనకి 15 16 అంటావు కదా. నేను 15 16 ఉంటాయి అనుకున్నానే. గింతగానం పెద్దోడని నాకు తెలియదు. చెప్పనే ఐసోడైండు. మరి కాడా అనే పెద్దోడు ఇంకా అట్లనే ఉండమంటావా? మా ప్రసాద్ కంటే 5 6 సంవత్సరాలు చిన్నోడు గంతే. ఇంకేంది పెళ్లి వయసు రానే వచ్చే, ఒక మంచి పిల్లని చూసి పెళ్లి అయ్యుర్రి. మళ్ళా 7 వరకు గిట్ట చేస్తామే. ఇప్పుడు ఆయన పెళ్లి ముచ్చట అయితే ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏం పని చేస్తాడని ఆయనకి పెళ్లి చేసుడు? వచ్చేడు గిట్ట ఏమన్నా నాకొకరు దొరుకుతా గిట్ట పెళ్లి చేసేది. అది నాట అయిపోయిందానే? అయిపోద్దయ్యా, ఈ ఒక్కదో చేస్తే ఇక అయిపోయినట్టే. ఒక్కదో అయితే అయిపోయినట్టేనా? అయితే సరే. ఈ రాజుగాడు ఎటు పోయిండే? ట్రాక్టర్ ఉన్నది కానీ ఆడు కనవాడికి లేడు. ఆడు గిటు ఈ తాళ్ళకెళ్ళి పోయిండయ్యా.
ఏందే తాళ్ళకు వేండా ఇప్పుడు ఎందుకు వేండే ఏ ప్రసాద్ గారు వాడిని తీసుకొని పోయిండు. ఇంత అంత తెలవాళ్ళు దాపిస్తాడు కావచ్చు, దానికోసమే తీసుకొని పోయిండు. ఆహా ప్రసాద్ గారు తీసుకొని పోయిండా? సరే సరే. ఎటు పోతాన్నావు? ఎటు పోతాన్నావు? ఇట్లేదే రాజుగారి దగ్గరికి పోయేస్తా. ఆడ తాళ్ళలు ఉన్నారేమో అని కలిసి ఈ పైసలు ఇచ్చేస్తా. పైసలు ఇచ్చి చెప్పనిట్రా, ఆడ కళ్ళు చెట్టు కాదు పిల్లగా. ఏసీగా కళ్ళు కావచ్చునానే నేను చెప్పనా అత్త. నువ్వు తాగినావని తెలియాలి, నీ సంగతి చెప్తా అప్పుడు. ఏ తాగితే తాగనీరా అదే, నువ్వే అంటివి కాదే తెల్లవాళ్ళు తాగితే మంచిదే అని అంటివి కదా. అట్లా మాట నన్ను వెళ్ళింది. ఇక అట్లా అనకపోతే ఓ ఇట్టు వాళ్ళగా తాగుతాడు, ఇక తాగొచ్చి ఆడికిడికి పొరుతాడు. దానికోసమే ఓ మాట అంటన్నా. ఓ మాట అంటే ఓ ఆజ్ఞలు తాగుతాడు, లేకపోతే బాగా తాగడా. దానికోసమే అన్నా. అట్లా నానే, సరే సరే. ఆ బాలేగౌడు చాలు చాలు ఆపు. అయ్యో చాలానే ప్రసాదు. సరే సరే రాజు, నీకు వేయమంటావా? నాకు అద్దే గౌడు, ఏమని ఉంటే నేను పోసుకుంటా గాని నువ్వు ఆడ కూర్చోపో. సరేనే, మీకు అవసరం ఉంటే నన్ను విలువరి. రాజన్న మీరు ఇక్కడున్నారా అన్న? ఈయనే ఉన్నాను రా. మేము ఈయనే ఉన్నాం గాని ఇప్పటిదాకా నువ్వేడు పోయినవరా సీను? ఏం లేదన్నా, కడుపులో అంతా గుటగుట అంటే మోషన్ పోయినవా? మరి ఫోన్ చేస్తే కలతలేదు, ఎటు పోయినవా అని నేను అనుకుంటానా. ఇక నువ్వు ఎంతకు రాకపోయేసరికి చూసి చూసి మీ వీటి వచ్చినాం. అవునా అన్న? ఆడ కూర్చోరా. సరే అన్న. బాలేగౌడు మా సీనుకు తెల్లగలు పోయిరి. అద్దద్దన్నా, ఇప్పటికే కడపంతా గుటగుట అంటుంది. ఈ తెల్లగలు లాయననుకో కథం నా పని అయిపోతుంది. అయ్యో తాగవారా? అద్దన్నా, మళ్ళీ ఇంకెప్పుడన్నా తాగుదాం కానీ మీరైతే తాగుర్రి. చదువు అని బలవంత పెట్టకురా, ఆడ తాగితే తాగని లేకుంటే లేదు. అసలే కడుపులో గుటగుట అంటుందట. అలా ఆయనతో పోరానికి ఇయర్గా పెట్టగల. సరే అన్న, నానిష్టం తాగితే తాగని లేదంటే లేదు, మనమేమంటాం కానీ. రాజు నువ్వు ఈయనే ఉన్నావారా? ఈయనే ఉన్నాం పెద్దబాబు. పెద్దబాబు దా. అరే సీను, అక్కడ పెద్దబాబు కూర్చుంటాడు, నువ్వు ఇటేటు రారా. సరే అన్న. కూర్చో పెద్దబాబు. కూర్చుంటారా? ఏం బాలేగౌడు, ఏం సంగతి అంత మంచిదేనా? అంతా మంచిదే బావన్నా. గౌడు మా పెద్దబాబుకింత కళ్ళు పోయి. అద్దురా ప్రసాదు, నేను ఇంటికి కొంచెం అవుతా. ఇంటికి కొంచెం అవుతావా పెద్దబాబు? ఇట తాగవా? వద్దు, నీ పెద్దమ్మ చూస్తే మళ్ళీ తిడుతుంది. నేను ఇంటికి కొంచెం తాగుతా. సరే పెద్దబాబు. గౌడు నాకు చిన్న బింకియే. చిన్నదానే బావన్నా. సరే ఆగిత్తా. ఇగో ఇది తీసుకో. కళ్ళు మంచిగా ఉంటాయా గౌడు? సూపర్ ఉంటదే బావన్నా. ఇప్పుడు రాజున్న ప్రసాదు ఇదే తాగుతారు, అలా నడుగు. అట్లా గౌడు. అయితే సరే, మరి పైసలు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా గౌడు. సరేనే, నీ దగ్గర ఉంటే ఎటువైతే పైసలు. సరే గదే మరి. ప్రసాదు, అరే రాజు నేను పోతానరా మరి. మెల్లగో అన్న. పెద్దబాబు ఈడదానికి వచ్చి తాగకుండా పట్టుకపోతాండి ఏంది? రాజాబాబు పెద్దమ్మ తిడుతుంది రా సీను, అందుకే ఇంటికి పోయే తాగుతాడు. ఓహో గందుకా అన్న? మరి ఎందుకు అనుకున్నావు తమ్ముడు? అరే మేము పోతాం రా, పొద్దుగాల ఇప్పుడు వచ్చినాం, ఆకలి అయితే అందుకే పోతాం. ఇంకా తినలేదు కదా అన్న మీరు? సరే అన్న, పోయి చెప్పిన తినిపోర్రి. నువ్వు రావా అన్న మాతోటి? నేను రాను సీను, కొంచెం శేన్కాడికి పోయేది ఉన్నది, పోయి చూసి రావాలి. సరే తమ్మి, మరి మేము బయలుదేరుతాం. సరే అన్న, మెల్లగా పోరి. గౌడు ఎంతైనా? పైసలానే 300 రూపాయలు అయినాయి. 300 అయినాయా? తీసుకోయే గౌడు. సరేనే పాసి నువ్వు పోదాం. ఓకే అన్న పోదాంపా. ప్రసాద్ అన్న పోతానం మరి. ఓకేరా, రైట్ మరి నేను కూడా కొంచెం అయినా కత్తపూరి. సరే అన్న. రాజన్న ఇలా నా ఒళ్ళంతా పూనం అయిందన్న, ఎప్పుడు నేను గిట్లా వర్క్ చేయలేదు తెలుసా? ఏంద్ర తమ్ముడా, ఆయుసులు ఉన్నాను నువ్వే గిట్లా అంటాను. ఒకసారి మీ అమ్మమ్మని చూడిపో, అంగవాడి ఎట్లా నాటెత్తాందో. ఇంకా ఈ ఐసులో బాచిని పెట్టుకొని నాటేపిత్తాంది. అవునన్నా, మా అమ్మమ్మ మస్తు గ్రేటు. ఈ వయసులో కూడా మంచిగా అంగీ పొలంలో నాటెత్తాందంటే గ్రేట్ అంటే గ్రేట్ కదా. అవునరా తమ్మి, ఇప్పుడున్న జనరేషన్కి ఇక వాళ్ళ జనరేషన్కి బాగా తేడా ఉన్నది. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే కూసుండు తిరుడు కూడా కట్టమవుతుంది. నిజం చెప్పినామన్నా, వ్యవసాయంలో ఉన్నంత కష్టం ఏ పనులు ఉండదు కదా. అవునరా తమ్ముడా, రైతు అన్నటోడు రాత్రనక పగలనక కష్టపడతాడు కాబట్టి మన పల్లెల కింద భూ వస్తుంది, మనం తింటాను.
కానీ ఒక్కసారి తినే ముందన్న ఎవరన్నా ఆలోచిస్తారా? ఇది ఎంత కష్టపడితే మన నోట్లకు అన్నం పోతుందని ఎవ్వరు ఆలోచించరు. అవునన్నా, నిజం చెప్పినావు. అవునన్నా, ఈ జనరేషన్లో ఎవరు అట్లా కష్టపడి పని చేస్తారు కానీ మంచిగా ఈజీగా పైసలు సంపాదించుకుని నేర్చుకుంటారు. కథమన్నా ఇక అన్నం విలువ ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకు? తెలియదు. ఏమో రా తమ్మి, ఇక వాళ్ళు ఏం చేసిరు కానీ అంతా మన చేతులారా మనం చేసుకున్నదే. అవునన్నా, నువ్వు చెప్పింది కూడా నిజమే. మన దగ్గరనే పోయింది మిస్టేక్ అంతా. తొందరగా పోనీరా సీను, వర్షం వచ్చేటట్టున్నది. సరే అన్నా. అగో ఈడెవడన్నా మంచిగా ఫుల్గా తాగి వండినట్టున్నాడు కదా. అవునరా, మంచిగా తాగి వండినట్టున్నాడు. తాగే వండడా లేకుంటే ఏమన్నా అయిందా? అరే సీను, ఓసారి ఎవరో ఏందో చూద్దాం దారా. ఏం కాదన్నాడు, తాగి వండాడు కానీ ఆ తాగిపోతుంది చూడు, మనకేందుకు, మనం పోదాంపా. ఏ ఆగురా, ఆయన చూస్తుంటే నువ్వు చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి పోయి చూద్దాం. ఆగు. చూసినట్టు అనిపిస్తుందా? అవునరా, పా ఒకసారి పోయి చూద్దాంపా. ఆగో, ఈయనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఈయన ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ కదా. గదేమో నా గుళ్ళ పెళ్లి చేసుకున్నారు వీళ్ళే. అవును, నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, ఆయననే. ఎవరన్నా ఇల్లు నీకు తెలుసా? తెలుసురా తమ్మి, ఈయన మన ప్రసాద్ వాళ్ళ ఫ్రెండు. ఈయనకే మొన్న గుళ్ళ పెళ్లి చేసినాం అందరం కలిసి. ఏంది, పెళ్లి చేసిర్రా? అవునరా, వీళ్ళకట ఎవ్వరు లేరట. ప్రసాదే దగ్గరుండి పెళ్లి చేయించిండు. అవునా అన్న, మరి ప్రసాద్ అన్నకు ఫోన్ చేసి చెప్దామా? వచ్చి తీసుకుపోతాడు. చేద్దాంరా, చేస్తే ప్రసాద్ అన్న వచ్చి తీసుకుపోతాడు ఇంటికి. ఈయన ఆలకం చుట్టా అంటే అంత ఎట్లా ఉన్నదిరా. పుసుక్కనకి ఇట్లా కాలువలో జారి పడ్డాడు అనుకో, ఆయనతో కొట్టుకొనే పోతాడు. అవునన్నా, ప్రసాద్ అన్నకు ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతాడు. సరేరా, చేత్తాగు. కరబుజకాయలు బాగానే కాసినట్టున్నాయి కదా. నాటేసుడు అంతా అయిపోయినాక పోంగ 2 కరబుజకాయలు మల్లికకి తీసుకుపోవాలి, మంచిగా తింటది. ఇప్పటిదా కీళ్ళతోటి ఉన్నా. రాజన్న ఏంది మళ్ళీ ఫోన్ చేస్తాడు? హలో రాజన్న, ఏంటిదన్నా? ఏం లేదు తమ్మి, మొన్న గుళ్ళ పెళ్లి చేసినావు చూసినావా మీ ఫ్రెండ్కు? అవునన్నా, చేసినావా ఫ్రెండు వాడు అఖిల్ గాడు. గదే తమ్మి, మీ ఫ్రెండ్ అఖిలు ఈ మన కాల్వగట్టు మూరలేదా ఆడ తాగి వన్నట్టున్నాడు, ఎంత పిలిచినా లేత్తలేడు. అవునా, సరే అన్న, నేను అత్తన్నాగు. హలో రాజన్న, ఏంటిదన్నా? రా తమ్మి, నువ్వు వచ్చేదాకా అయినే ఉంటావు, నువ్వు జల్దిరా. సరే అన్న, అత్తనా. ఈ అఖిల్ గానికి ఏమైంది? ఏమో తాగి రోడ్డు మీద వన్నాడట. ఓసారి పోయి చూద్దాం, ఏమైందో తెలుస్తుంది కదా. అన్న ఈడేమో చూడ్డానికి మంచిగా కనబడతాడు, కానీ తాగి గిట్ల వన్నాడేందన్నా ఈడు. ఇక చూడ్డానికి మంచిగా కనిపిస్తే తాగరారా? తాగినాక ఎవరైనా గంతే, సో ఉండదు ఏముండదు. మనమైతే తాగలేదా అన్న? మనం తాగి ఇట్లా బొరుతానమా చెప్పు నువ్వు? మనం అంటే ఇంతంత తెలియగల ఆయన ఆడ ఎన్ని బీర్లు కొట్టిండోరా, చూస్తే 4-5 బీర్లే కనబడతాయి ఆయన దగ్గర. ఏమన్నా బాధలు ఉన్నట్టున్నాడు, లేకుంటే గన్నిగానం బీర్లు తాగుతాడా? ఖచ్చితంగా ఈయన పిల్లం ఏమో అని ఉంటుంది అన్న, లేకపోతే ఆడు గిట్లెందుకు తాగుతాడు? గట్లా అనకురా, పాపం ఆయనకి ఏం బాధలు ఉన్నాయో ఏందో. అన్నే చూడు, మీ సుంతనే చచ్చిపోయిన వాళ్ళే ఎట్లా తాగుడుకు అలవాటైనా. అసలు సునీత చచ్చిపోయినప్పుడు అయితే నేను మనిషినే కాలేదు. చూసినావు కదరా నువ్వే, తాగి ఏడవంటే ఊర్లో చూసిన వాళ్ళు అంతా తిట్టిర్రు. పాపం ఇక నువ్వే చూడబుద్ధి కాక ఇంటికి తీసుకొచ్చి పడగొట్టినావా లేదా? అవునన్నా, చాలాసార్లు నేను తీసుకొచ్చి ఇంటికాడ పడగొట్టినా. ఇక మరి గంతేరా, మనిషికి ఏదన్నా తట్టుకోలేని బాధ వస్తే వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే సోయి ఉండదు. అవునన్నా, నువ్వు సునీత వెదన చనిపోయినప్పుడు అయితే మస్తు అంటే మస్తు తాగినావు. తాగి సోయి లేకుండా ఏం చేసినావు ఏమో నీకే తెలియదు తెలుసా. ఎంత ఎప్పుడైనా నా మాట అస్సలు వినకపోయేటోనివి. సునీత అని కలవరించకుండా తాకుండా ఉండటోనివి. మరి కంతేరా, మనిషికి బాధ ఉంటే ఏం చెప్తారో అసలు సోయి ఉండదు. రాజన్న ఏడున్నాడాడు? ఇగో తమ్మి, ఈ మోరికాడం అన్నాడు చూడు. ఈడు అఖిల్ కాడే, బాగా దాగి అన్నట్టున్నాడు. అరే అఖిల్, ఏమైందిరా? లే. ప్రసాద్, మీ ఫ్రెండ్ ఇప్పుడు లేచినట్లేడు కానీ ఆయనను ట్రాక్టర్లు వేసుకొని ఇంటికాడ పడకూడదామా? ఏమద్దన్నా, నేను బండి తెచ్చిన, బండి మీద మెల్ల ఎక్కించుకొని తీసుకుపోతా కానీ మీరు ఓర్రి. ఇప్పటికే బాగా లేట్ అయిందన్నా, పోర్రి ఇంటికి పోర్రి. సరేరా, మేము పోతాం మరి, జాగ్రత్త. సరే అన్నా. సీను, పోదాం పారా. పోదాం పా అన్న. తమ్మి ప్రసాద్, మేము పోతానంరా మరి, జాగ్రత్త. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి, మళ్ళీ వస్తాం మరి. సరే అన్నా, ఫోన్ చేస్తా. అమ్మయ్యా,
వీళ్ళ నిలగొట్టిందే నయమైంది. రే అరే అఖిల్ లే. రే ఎందుకురా, నేనెందుకు లేవాలే? ఇంకి బాగా ఎక్కినట్టున్నది, అంత ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు. అరే లేరా. ఎవరిని రా నువ్వు, నన్నెందుకు లేపుతాను? అరే నేను ప్రసాదం రా, పిలిస్తే వినబడతలేదా? ప్రసాద్వా? ప్రసాద్ అయిపోయింది, ఆయన అమ్మ మొగుడు అయిపోయింది, నేను లేవా. ఇంకి బాగా బలిసింది కానీ. అరే లేస్తావా లేవా? లేవరా. ఏం చేయొచ్చావు ఇప్పుడు? మెంటలుడు బాగా దాగి సోయి లేకుండా ఏవో ఏవో మాట్లాడతాడు. అరే ఏమైంది రాఖిల్, అంత పిచ్చి పిచ్చి చేస్తాను, ఎందుకు ఇక్కడ దాగివన్నావు? ప్రసాద్ నువ్వే నా దగ్గరకు వచ్చినావా? నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా, కానీ నువ్వే నా దగ్గరకు వచ్చినావు కదా. ఏందిరా ఏం మాట్లాడుతున్నావు తాగి? లేదు ప్రసాద్, నేను నీతోటి మాట్లాడదామనే వచ్చిన, కానీ ఏం మాట్లాడతావురా? అది శైలు మంచిది కాదు ప్రసాద్, అది మీరు అనుకున్నట్టు మారలేదు, మీ మీద పగ తీసుకోవాలని అనుకుంటాంది. అవునా, అది మారలేదు అయితే? అవును ప్రసాద్, అది మారలేదు, మీతోని మంచిగా ఉన్నట్టే ఉండి మీ కుటుంబాన్ని నాశనం చేస్తుందట. ఇంత ధైర్యం దానికి? పాపం పోనీలే, కడుపుతోటి ఉంది కదా అని వదిలిపెడితే నా కుటుంబం జోలికే వస్తుందా? అయినా నువ్వు అనేది నిజమేనా, లేకుంటే మళ్ళీ ఇద్దరు కలిసి ఏమన్నా నాటకం ఆడతారా? చీ లేదు ప్రసాద్, అమ్మతోడు దాని గురించి చెప్దామనే 2-3 రోజుల నుంచి తిరుగుతానా, ఏం చేయాలో అర్థం కాక ఇట్లా తాగిమన్నావు ప్రసాద్. నిజం, నేను చెప్పేది నిజం. నువ్వు అంత నిజమే చెప్తానని గ్యారెంటీ ఏందిరా? ప్రసాద్ గ్యారంటీ అంటే నేనేం చెప్పాలి, నువ్వే ఆలోచించు. తాగి ఉన్నా ఎవరన్నా అబద్ధాలు ఆడతారా? సరే నువ్వు నమ్మాలంటే నేను ఒట్టేయాలి కదా. ఇప్పుడు దాని కడుపులో నా బిడ్డ పెరుగుతాడు కదా, దాని మీద ఒట్టేస్తా. అయినా ఆ కడుపులో బిడ్డను కూడా పెరగకుండా ఎత్తాంది, ఏం చెప్పమంటావు ప్రసాద్? ఏందిరా, బిడ్డ పెరగకుండా ఎత్తాందా? అవును ప్రసాద్, అవును, నా బిడ్డను చంపేసి మీ కుటుంబం మీద పగ తీర్చుకుంటుందట. నా బిడ్డ దాని కడుపులుంటే మీ కుటుంబం మీద పగ తీసుకోవడానికి అడ్డొత్తండట. అందుకే కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేయడానికి చేస్తుంది. ఏదో పాపం కడుపుతోటి ఉంది కదా అని వదిలిపెట్టినాం, కానీ కడుపులో ఉన్న బిడ్డను చంపుకుంటుంది ఆ పగ కోసం. దీన్ని అస్సలు పాపం అనద్దు. నేను నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్తావు, అప్పుడు మీ ఇద్దరి సంగతి వాళ్ళు చూసుకుంటారు. ఫోన్ వస్తుందిరా, అదే ఎత్తంది కావచ్చు, ఎత్తి మాట్లాడు, ఏం మాట్లాడుతుందో నేను కూడా వింటా. సరే ప్రసాద్, మాట్లాడతా. హలో చెప్పే, ఎందుకు ఫోన్ చేసినావు? అరే అఖిల్, నేను అబార్షన్ పిల్స్ వేసుకున్నారా, నాకు విపరీతంగా కడుపు నొప్పులు ఎత్తంది, నన్ను వచ్చి హాస్పిటల్ తీసుకుపోరా. తట్టుకోలేకపోతున్నారా, నువ్వు తొందరగా రారా, వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకుపో. ఏందే కడుపు నొప్పులు ఇస్తుందా? సరే నేను అత్త, నాకు తొందర రారా, నేను భరించలేకపోతున్నా, చచ్చిపోయేంత కడుపు నొప్పులేస్తుంది. సరే నేను వస్తాను, నాకు ఏమైందిరా? ఏమో కడుపు నొత్తందంటుంది, మళ్ళీ ఏం చేసిందిరా అది? చెప్పినా కదా ప్రసాద్, మీ మీదున్న పగతోటి కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపాలని చూసింది. ఇంత దిగజారిందా? కడుపులో ఉన్న బిడ్డ ఏం చేసిండ్రా దానికి? ఇప్పుడు మాట్లాడేంత సమయం లేదు ప్రసాద్, దానికి కడుపు నొప్పి బాగా లేచిందట, నేను వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తా. సరే పోరా, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుందిరా? పోయి దాన్ని హాస్పిటల్ అవి పెట్టుకో. సరే ప్రసాద్.